సంజన గారు. మీరేం చేస్తున్నారండి? కాజు మ్యాంగో రైస్. కాజు మ్యాంగో రైస్. ఆహా, మామిడికాయతో. అవును, సో మామిడికాయతో అన్నం అనగానే చాలా బాగుంటుంది. దానికి జీడిపప్పు తోడైతే ఇంకా చెప్పాలా, అదిరిపోతుంది. పిల్లలైతే జీడిపప్పు తినేస్తారు. పిల్లలైతే జీడిపప్పు తినేస్తారు, మనకేమో మామిడికాయలు తినేస్తాం. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. ఓకే, కాజు మ్యాంగో రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కాజు మ్యాంగో రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ తురుము 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, వేరుశనగ పలుకులు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, వేయించిన జీడిపప్పు కొద్దిగా, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసారు కదా, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇప్పుడు స్టార్ట్ చేసేస్తారు సంజన గారు. ఓకే సంజన గారు, రెడీ. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఓకే, నూనె వేసుకున్నాం. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేసాక ఎండుమిర్చి. సో పోపు దినుసులు వేసిన తర్వాత ఎండుమిరపకాయలు, కాజు కాజు, కొద్దిగా కాజు ఫ్రై అయ్యడానికి చూసుకోండి. మళ్ళీ కాజు వేరేవన్నీ వేసేలోపు ఇది ఇంకా ఎక్కువ వేగిపోతుంది. మరి పచ్చిమిర్చి సిమ్లో పెట్టండి. 5 పట్టు సిమ్లోనే. కొంచెం వేరుశనగ పప్పు, సో ఈ మ్యాంగో రైస్లు, కొబ్బరి రైస్లు ఇలాంటివన్నీ చేసుకునేటప్పుడు ఏంటంటే మనకి ఇలా పోపు మంచిగా జీడిపప్పుతో వేరుశనగ పలుకులతో పెట్టుకుంటే అదిరిపోతుంది తినేటప్పుడు. కొద్దిగా కరివేపాకు. వేరుశనగ పలుకులు, జీడిపప్పులు కలర్ బాగా మారిపోతుంది. సో మీరు ఇమ్మీడియట్ గా సిమ్లో టోటల్ గా సిమ్ లో ఉంది, ఇంకా ఆపడమే స్టవ్. నెక్స్ట్ అదేంటి? మామిడి తురుము. ఓకే, మామిడి తురుము. సో మామిడికాయ తురుము కొంచెం ఫ్రై చేసుకోవాలి. కాస్త పచ్చిదనం అది పచ్చిదనం అంతా వెళ్ళే వరకు ఫ్రై చేయాలి. అన్నం ఎంత ఉందో అంతే వేసుకోవాలి, అంతే ఎక్కువ లేకుండా. సో ముందు బాస్మతి బియ్యం ఉడికించి రెడీ. తగినంత కొంచెం పుల్లగా ఉంటది. ఇంకొకటి ఏంటి, మనం రైస్ యాడ్ చేస్తాం కదా దీంట్లో, ఫ్లేవర్ రావడానికి ముందే వేసేస్తాం. ఇలా ముందు ఉప్పు వేసేస్తామంటే మనకు రైస్ కి కూడా బాగా పట్టుకుంటుంది. మీరేం చేస్తుంటారు సంజన గారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు. సో టైం పాస్ అక్కడ. చాలా నాటీ. ఏంటి మీ అబ్బాయి చేసే నాటి పనులు? మనం ఏది చేయొద్దంటామో అదే చేస్తాడు. అదే నాటి. ఎంత ఏజ్? 1 year ఉంటాడు. 1 year కే? 1 year కే. అబ్బో, మ్యాంగో ఫాస్ట్ ఈ మధ్య. మ్యాంగో పగ్గాల కొంచెం ఇలా ఫ్లేవర్ వచ్చాక రైస్ బాస్మతి రైస్ వేసుకోండి. సో ఇప్పుడు రైస్ కి కూడా మొత్తం ఇది పట్టేలా కలుపుకోవాలి. సో బాగా పులుపు ఇష్టపడే వాళ్ళు ఈ డిష్ బాగా ట్రై చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. మామిడికాయలు కొంచెం తురిమి పెట్టేసుకుంటే పోపు వేసుకుని మామిడికాయలు వేయించుకుని అన్నం వేసేసుకోవడమే, ఏముంది, చకా. ఇంకేమైనా యాడ్ చేయాలండి ఇందులో? ఇంకేం లేదండి, జస్ట్ ఒక లీడ్ పెట్టేసేయండి. ఒక 2 minutes ఫ్లేవర్ అంతా రైస్ కి రావడానికి అంతే. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుని ఆ తర్వాత సర్వ్ చేసుకుందాం. ఓకే, స్టవ్ ఆపేద్దామండి. అవునండి, చూసుకోండి. అయిపోయిందా? అయిపోయిందండి.
సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. గార్నిషింగ్ కోసము జీడిపప్పు, వేయించిన జీడిపప్పు. వేయించిన జీడిపప్పు. కాజు మ్యాంగో రైస్ రెడీ. ఓకే, వేడివేడిగా కాజు మ్యాంగో రైస్ రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ రైస్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కాజు మ్యాంగో రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, జీడిపప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, వేరుశనగ పలుకులు వేసి వేయించాలి. దీనిలో మామిడికాయ తురుము, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు మ్యాంగో రైస్ రెడీ.